రైట్, ఓకే అండి. ఎస్, కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఎలా చూస్తారండి అంటే ఇతర దేశాలకు వెళ్ళి ఇతర దేశాల సహాయంతో రాష్ట్రాలని లేకపోతే దేశాలను అభివృద్ధి చేసుకోవడం కొత్త ఏమీ కాదు. కాకపోతే చంద్రబాబు గారు పదే పదే చెప్తుంటారు సింగపూర్ లాగా మన రాష్ట్రాన్ని తయారు చేస్తాను, లేకపోతే ఇతర దేశంతో కంపారిజన్స్ ఎక్కువగా ఉంటుంటాయి. నాకు తెలిసి అక్కడి నుంచి రాజకీయాల్లో ఈ కంపారిజన్స్ కూడా ఎక్కువ అయ్యాయి. తెలంగాణలో కూడా ఎక్కువగా చెప్తుంటారు ఆ దేశ రాజధాని లాగా, లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సిటీ లాగా మన దేశాన్ని, లేకపోతే మన దేశంలో రాజధానిని తయారు చేస్తాం, మన రాష్ట్రంలో రాజధానిని తయారు చేస్తాం అనేటువంటి కంపారిజన్స్ ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు. ఇదే నేపథ్యంలో సింగపూర్ తరహాలో అమరావతి అభివృద్ధి ఉంటుంది, అంతేకాకుండా సింగపూర్ సహాయం కూడా అందించబోతోంది, ఫ్రీగా ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వబోతోంది అంటూ కూడా చెప్పారు. అసలు ఆచరణ సాధ్యమైన ఇవన్నీ కూడా మనకి ఒక బంగారు నగల దుకాణ యజమాని తరచుగా ఒక గుండు వేసుకొని వస్తాడు. ఏది ఊరికే రాదు అని చెప్పి చెప్తాడు మనకి. అవును అవును. మరి సింగపూర్ వాళ్ళు ఊరికే ఎట్లా ఇస్తారు? ఇంకొకటి ఎవరైనా ఊరికే ఎట్లా ఇస్తారు? చంద్రబాబు నాయుడు ఊరికే ఇస్తారా? ఎవరికైనా ఇవ్వరు కదా. అందుకని ఊరికే ఇచ్చేటువంటివి అది ఒక బిస్కెట్ వేయడం. బిస్కెట్ వేసిన తర్వాత ఇప్పుడు గాలం వేసేటప్పుడు చేపకి అది ఫ్రీనే, ఎర ఫ్రీనే, కానీ తర్వాత కదా చేపకి అసలు సంగతి తెలిసేది. అందువలన ఏది ఊరికే రాదు, ఎవ్వరూ ఫ్రీగా ఇవ్వరు. దానికి కొన్ని రెట్లు లాభం ఉంటేనే ఎవరైనా కానీ ఉచితంగా ఇస్తారు అనేది ముందుగా మనం ఆర్థిక శాస్త్రంలో కనీస పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చెప్పాలి. నిన్న ఆయన చేసినటువంటి ఉపన్యాసం నేను మొత్తం వెళ్ళలేదు కానీ 1-2 పాయింట్లు విన్నాను. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టినప్పుడు మాదాపూర్లో ఎకరం ₹1,00,000 ఉండేది. దాన్ని నేను బాగా డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు 100 కోట్ల రూపాయలకి పెరిగిందని చెప్పేసి చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో లేకపోతే విశాఖపట్నంలో మీరు పెట్టుబడులు పెట్టండి, అక్కడ రియల్ ఎస్టేట్కి మంచి అవకాశం కల్పిస్తాను అని చెప్పేసి చెప్పడంగా అది కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా ఆయన చెప్పిన మాటలు కనుక వింటే అమరావతి సంగతి ఉండగానే హైదరాబాద్, మాదాపూర్ లేకపోతే ఈ ప్రాంతాల్లో సింగపూర్లో ఆ సభలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రావడం మాత్రం ఖాయం. ఎందుకంటే అట్రాక్టివ్గా ఉండేది పెద్ద మార్కెట్ హైదరాబాద్ కదా. అందుకని రెండోది, ఇవాళ ఇంతకు ముందే పేపర్లో చూశాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అదేవిధంగా క్వాంటమ్ టెక్నాలజీస్, లేకపోతే ఈ రిలేటెడ్ వాటికి పరిశోధనకి సింగపూరులో ఉన్నటువంటి సంస్థలు సహాయం చేయాలని చెప్పేసి కోరినట్టుగా చూశాను. ఎవరైనా తమ దేశంలో పరిశోధనకి తమకు తాము ఖర్చు పెట్టుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారు, కానీ ఇతర దేశాల్లో పరిశోధనకి ఖర్చు పెట్టడానికి లేకపోతే సాయం చేయడానికి వచ్చి అప్పనంగా ఎక్కడైనా ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అసలు మన దేశంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా ఇంకోళ్ళు కావచ్చు, పరిశోధన అభివృద్ధి అనేటువంటిది మన సొంతం లేకుండా మనం ఇవాళ మన పారిశ్రామిక రంగం 10 నెలల గరిష్టానికి తగ్గిపోయింది, ఉత్పత్తి 1.5%కి పడిపోయిందని ఇవాళ మనం చూసాం. అసలు పరిశోధన అభివృద్ధి రంగానికి దేశం మొత్తంలోనే జీడిపిలో మనం పెడుతున్నది 0.6%, 0.7%. అదే చైనా వాళ్ళు 2.9%, అమెరికా వాళ్ళు ఇంకా ఎక్కువ, ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకా ఎక్కువ, సౌత్ కొరియా వాళ్ళు ఇట్లాంటివన్నీ పెడతా ఉంటే మరి ఇవన్నీ ప్రపంచంలో అనేక విషయాలు చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ కబుర్లన్నీ కానీ చెప్తారు, కానీ మరి నరేంద్ర మోడీ గారికి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో పరిశోధన అభివృద్ధికి ఎంత కేటాయించారో చెప్పమనండి. అది ఎక్కడ మనకు కనపడదు. అంటే మనమేమి ఖర్చు పెట్టకూడదు, కానీ ఎవడో వచ్చి మనకి పరిశోధన అభివృద్ధి అన్నీ చేసి పెట్టాలి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడితే ఎవడు రాడు. గడిచినటువంటి 75 సంవత్సరాల్లో భారతదేశానికి ఎవడో రాలేదు, ఇప్పుడు రావట్లేదు, రాబోయే రోజుల్లో కూడా రాజు ఈ వైఖరి. మనం ఖర్చు పెట్టాలి, మన ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలి. నరేంద్ర మోడీ గారికి చెప్పమనండి, ఆయన బడ్జెట్ను పెంచమనండి, కనీసం 2% పెట్టాలని ఎప్పటి నుంచో మన దేశంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు లేకపోతే పరిశోధన రంగంలో ఉన్న వాళ్ళు జీడిపిలో 2% అన్న కనీసం పెట్టండి అంటున్నారు. అది లేకపోగా
గడిచినటువంటి 10 సంవత్సరాల్లో జీడిపిలో తగ్గిపోయింది మన పర్సెంటేజ్. అందువలన చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళినా లేకపోతే ఇంకోటికి వెళ్ళినా, ఎందుకంటే ఎందుకంటే వెళ్తున్నారు, సింగపూరే కాదు, మన ఒక జిల్లా అంతా ఉండేటువంటి మారిషస్ దీవులు, లేకపోతే సింగపూరు, ఇంకా ఇలాంటి కొన్ని దీవులు ఉన్నాయి చిన్న చిన్న దేశాలు, అవి ప్రపంచానికి మొత్తం ఎఫ్డిఐని సరఫరా చేస్తున్నటువంటి దేశాలు అవి. ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలంతా అవి ఎక్కడి నుంచో మన దేశానికి వచ్చేటువంటి ఎఫ్డిఐలో 4వ వంతు సింగపూర్ నుంచి వస్తూ ఉంది, 17-20% మారిషస్ నుంచి వస్తూ ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఇవన్నీ? ఇవన్నీ కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు, రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించినటువంటి మొత్తాలని, నేను ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్ కనుక నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, పేర్లు చెప్పాలంటే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అధికారంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ బ్లాక్ మనీని విదేశాలకు తరలించి వైట్ మనీగా విదేశీ పెట్టుబడుల పేరుతోటి, కన్సార్టియంల పేరుతోటి, రకరకాల పేర్లతోటి సింగపూరు, మారిషస్, మలేషియా ఇట్లాంటి చిన్న చిన్న దేశాలన్నిటి నుంచి మళ్ళీ మన దేశానికి కావచ్చు, మన రాష్ట్రానికి కావచ్చు, ఎక్కడైనా తీసుకొస్తున్నారు. అందుకని డెఫినెట్గా అసలు ఒక విజన్ ఏమిటి, క్వాంటమ్ టెక్నాలజీ అని చెప్పేసి ఈ మధ్య కబుర్లు చెప్తున్నారు. ఎక్కడున్నాం మనం క్వాంటమ్ టెక్నాలజీలో? మన దేశం ఎక్కడుంది? మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? క్వాంటమ్ ల్యాబ్ అనేటువంటిది ఆల్రెడీ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తా ఉంది. క్వాంటమ్ కంప్యూటర్ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పటికే ఒక హబ్ గా అది రూపొందుతా ఉంది. అనేక సంస్థలు అక్కడ ఉన్నాయి. మరి అక్కడి నుంచి మొత్తం ఆ సంస్థలన్నీ వచ్చి అమరావతిలో పెడతాయా? పెడితే మంచిదే. చంద్రబాబు నాయుడు గారి పలుకుబడిని ఉపయోగించి వాటి అన్నిటిని ఇక్కడి నుంచి తరలిస్తే, నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళ నుంచి చెప్తున్నారు కదా, చైనాలో ఉన్న కంపెనీలు అన్నింటినీ భారతదేశానికి తరలిస్తున్నాం, భారతదేశానికి ఆహ్వానిస్తున్నాం, వస్తున్నాయని. ఆ విధంగా వచ్చినటువంటి కంపెనీల మాదిరే కనుక అయ్యేట్లయితే ఏం ఉండదు, గజం మిథ్య పలాయనం మిథ్యలాగా వచ్చేది ఏం ఉండదు. అందుకని మనం చెప్పేటువంటి కబుర్లు ఎక్కువగా ఉన్నాయి. గఫూర్ గారు చెప్పినట్టు హైప్ చేయొద్దండి. మనం కాళ్ళ మీద నిలబడి జీరోతో మనం స్టార్ట్ చేస్తున్నాం. అమరావతిలో పట్టుమని 10,000 మందికి పనిచేసేటువంటి ఒక ఐటీ కంపెనీ ఇంతవరకు లేదు. కానీ క్వాంటమ్ హబ్గా, క్వాంటమ్ వ్యాలీ పేరు ఏదైనా పెట్టుకోవచ్చులేండి, వ్యాలీలు అంటే చాలా ఉన్నాయి, వ్యాలీస్ పేరు వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని మారుస్తాను చూడండి, రేపు జనవరి నుంచి పనిచేస్తా ఉందని చెప్పేసి చెప్పేటువంటి కబుర్లని ఎవరైనా ఎట్లా నమ్ముతారు? అందుకని ఇలాంటివన్నీ కూడా హైప్ చేయకుండా కాళ్ళ మీద నిలబడి జీరో నుంచి, ఆయనే చెప్తున్నారు కదా మొత్తం జీరోకి పడిపోయింది లేదా మైనస్కి పడిపోయింది అని, ఓకే అంగీకరిద్దాం, జీరోకే పడిపోయింది, జీరో నుంచి స్టార్ట్ చేయండి. కానీ 100 దగ్గర ఉన్నటువంటి కబుర్లు చెప్తున్నారు. రెండోది, నిన్న ఆయన ఉపన్యాసంలో ఇంకొక ప్రమాదకరమైనటువంటి ఇంకొక ధోరణి ఏంటంటే, నేను అధికారానికి వచ్చినప్పుడు, అంటే ఆయన ముఖ్యమంత్రిగా మొదటిసారి అధికారానికి వచ్చినప్పుడు సిఐ, ఈ సింగపూర్ లో జరిగినటువంటి సభలో సిఐ కూడా ఒక భాగస్వామి, సింగపూర్ లో ఉన్నటువంటి వాళ్ళతో పాటు మన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఒక భాగస్వాములు అక్కడ. ఆ సిఐతో వాళ్ళతోటి కనుక ఏ రాజకీయ నాయకులైనా మాట్లాడితే, అబ్బో వీళ్ళంతా ధనికులకి అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి భయపడిపోయి వాళ్ళతో అసలు మాట్లాడే వాళ్ళమే కాదు, ఎందుకంటే ఓట్లు పోతాయని. కానీ వాళ్ళ పరిస్థితికి వచ్చేసరికి అటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? కార్పొరేట్లకి, అది స్వదేశీ కార్పొరేట్లైనా విదేశీ కార్పొరేట్లైనా, మేము బహిరంగంగా రెడ్ కార్పెట్ పరుస్తున్నాము రండి అని చెప్పేసి ఆయన చెప్పటం అనేది అక్కడ, అంటే చంద్రబాబు నాయుడు గారిలోనే వచ్చినటువంటి ఒక మార్పు, తన మార్పును తానే చెప్పుకున్నాడు. ఎవరు ప్రతినిధిగా ఆయన మాట్లాడుతున్నారో మనకి అక్కడ అర్థమైంది. అందుకని డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, దానికి అవసరమైనటువంటి పెట్టుబడులన్నీ తేవాలి. పారిశ్రామిక రంగం కావచ్చు, లేదా ఐటీ రంగం కావచ్చు, సర్వీస్ రంగం కావచ్చు, ఏదైనా కానీ అందుకు అవసరమైనటువంటి ప్రాతిపదిక అనేటువంటిది కూడా ఏం లేకుండానే అంతా అయిపోయినట్టు, మొత్తం వచ్చేసినట్టు. ఒకవైపు ఏమో అమరావతిని హబ్ గా ఉండి ఒకవైపు చెప్తారు. ఇవాళ ఉపన్యాసంలో ఏం చెప్పారు? విశాఖపట్నాన్ని
హబ్గా మార్చాలని చెప్పేసి మళ్ళీ చెప్తారు. విశాఖపట్నమా, హైదరాబాద్, అమరావతి, అమరావతా? తిరుపతి, కర్నూల, మొత్తం రాష్ట్రమా? ఒక ఒక విజన్ అనేటువంటిది ఉన్నట్టుగా కనపట్లేదు. అంటే ఎప్పటికయ్యేది అప్పటిగా మాట్లాడు అన్నట్టుగా ఎవరు కనిపిస్తే వాళ్ళతోటి. మనకి గ్రామాల్లో ఇంతకుముందు నా చిన్నతనంలో హరికథలు బుర్రకథలు చెప్పేవాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే ప్రతి ఊరికి వెళ్ళి, అబ్బో మీ ఊరు పోతుగడ్డ, చుట్టూ 66 రోజులకి పోతుగడ్డ, మీ ఊరిని మించిన ఊరు లేదని చెప్పేసి గొప్పగా పొగిడేవాళ్ళు. ఎందుకంటే డబ్బులు ఇవ్వడానికి, రైతుల దగ్గర ధాన్యమో డబ్బులో కథలు చెప్పినందుకు డబ్బులు ఇవ్వడానికి మీ ఊరు గొప్పది, గొప్పదానికి అనుగుణంగా మీరు డబ్బులు ఇవ్వాలి అన్నట్టుగా చెప్పేవాళ్ళు అనమాట. అటువంటి కబుర్లతోటి రాష్ట్రం అభివృద్ధి చెందదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్, ఓకే అండి. విజయభాస్కర్ గారు ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి. విజయభాస్కర్ గారు, చెప్పండి.